AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. మిత్రులందరికీ నమస్కారం. ఎన్నో న్యాయపరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలకి మీద మనకు అవగాహన కల్పించినటువంటి అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మన ముందున్నారు. ఈరోజు ఒక సున్నితమైనటువంటి అంశం, అలాగే సంచలనమైనటువంటి వార్త గురించి, దానికి సంబంధించినటువంటి న్యాయపరమైన శిక్షలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చూస్తున్నారు, నిన్నటి మొన్నటి నుంచి హల్చల్ అవుతుంది మీడియా మొత్తం కూడాను. రేవ్ పార్టీ చిల్ అవుతున్నారు. ఆ చిల్ కాస్త జీవితంలో చిల్లులు పడేదాకా తీసుకొచ్చింది. అంటున్నానని కాదు, నవ్వడం అని కాదు, కానీ బాధ వేస్తుంది సార్. నవ్వొస్తుంది కానీ బాధ అనిపిస్తుంది. నేను ఇక్కడ మిమ్మల్ని గట్టిగా అడిగేది ఏంటి అని అంటే, మన ఎన్నోసార్లు ఈ డ్రగ్స్ కేసులో సినిమా తారలు పట్టుకోవడము, సెలబ్రిటీలను పట్టుకోవడము, అలాగే మామూలు పిల్లల్ని, ఉన్నత కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని పట్టుకోవడము మనం చూస్తున్నాం. యువత, సెలబ్రిటీస్ ఈ డ్రగ్స్ బారిన పడి ఒక పక్క అభాస పాలవుతున్నారు, అరెస్ట్ అవుతున్నారు. ఎంత పెద్ద సెలబ్రిటీలైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వేటు పడుతుంది వాళ్ళ మీద. ఇక్కడ ఏమవుతుందంటే, ప్రపంచానికి తెలిసేది ఏంటంటే, వాళ్ళ అరెస్ట్ చేయడం వరకే తెలుస్తుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కూడా జనానికి తెలియటం లేదు. కాబట్టి ఎవరు కూడా దీన్ని సీరియస్గా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి శిక్షలు కానివ్వండి, వాటి ప్రాసెస్ గురించి కానివ్వండి తెలియదు. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చూసినట్టుగా సెలబ్రిటీస్ ఉంటే చూస్తున్నారు, లేదు మామూలు వాళ్ళు ఉన్నారంటే వదిలేస్తున్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎంత ప్రమాదకరమైనది, దానిలో వినియోగించిన వాడు కానీ అమ్మినవాడు కానీ పట్టుపడితే వాళ్ళకి పడేటటువంటి శిక్షలు, అది క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇతర గవర్నమెంట్లు కానీ డ్రగ్స్ కేసులు కానీ దాని వినియోగం కానీ చాలా పెరిగిపోయినాయి. జనరల్గా వినియోగం పెరిగిపోయింది, వినియోగం నుంచి కేసెస్ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్స్ చాలా సీరియస్గా డ్రగ్స్ కేసు మీద చాలా సీరియస్గా తీసుకొని వాటిని నిరోధించడానికి కానీ లేకపోతే పట్టుకోవడానికి కానీ ప్రత్యేక బృందాలు పెట్టి మంచి పని చేస్తున్నారు జనరల్గా. సో నేను చెప్పేది ఏంటి అంటే, జనరల్గా డ్రగ్స్ కేసు మీద మాట్లాడమని, డ్రగ్స్ గురించి సంబంధించిన చట్టాన్ని చెప్పమని, లేకపోతే డ్రగ్స్ కేసు మీద మాట్లాడమని నేను చాలా సందర్భాలు అడగడం జరిగింది. సో నేను ఎప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తూ వచ్చినాను జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కేసు గురించి మాట్లాడితే అవగాహన అనేది ఎక్కువ పెరిగిపోయి తర్వాత రకరకాల పరిణామాలకు దారితీయాల్సిన ఉద్దేశంతో నేను ఎప్పుడు డ్రగ్స్ కేసు కింద ఎప్పుడు మాట్లాడలేదు. సో నేను ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే, ఏదన్నా కారణం చేత, అంటే నేను ఇప్పుడు ఈ వీడియో అనేది మొత్తం ఇప్పుడు స్టార్టింగే కాకుండా ఎండింగ్ వరకు చూడగలిగితే వాళ్ళకి సంపూర్ణ అవగాహన వస్తుంది. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. 2 నిమిషాలు చూసి మీకు కావాల్సింది తీసుకున్నారా, నిజంగా చెప్తున్నా, కనీసం జీవితంలో పైకి లేవడానికి కూడా మీ ఒంట్లో శక్తి ఉండదు. దయచేసి యువత ఎవరైతే ఈ వేలో ఉన్నారో, తల్లిదండ్రులు, వీడియో ఎండింగ్ వరకు చూడండి. చెప్పండి సార్. అది ఎండింగ్ వరకు చూస్తే ఏంటంటే వాళ్ళకి సంపూర్ణ అవగాహన వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, మనకు భారతదేశంలో నేను అందరికీ చాలా మందికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఈ 2 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 2 కేసులకు దరిదాపుల్లో కూడా మనిషి వెళ్ళొద్దు అని చెప్తా నేను. అది ఎవరైనా పర్లేదు. ఆ 2 కేసులలో ఒకటి ఫస్ట్ది మనం పోక్సో, అది డేంజర్, చాలా డేంజర్. అది మైనర్ కి ఎగెనిస్ట్ మనకు లైంగిక సెక్షువల్ అబ్యూస్ కానీ, లైంగిక దాడులకు పాల్పడటం కానీ, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, పిల్లలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సివియర్ కేసెస్ అన్నట్టు అవి. అది తర్వాత 2 డ్రగ్స్ కేసెస్. ఈ డ్రగ్స్ కేసెస్ కూడా మొత్తం ఒక్కసారి ఏ కారణం చేత ఇరికినా, అంటే నీకు సంబంధం ఉండిరికినా సంబంధం లేకుండా ఇరికినా, మీరు ఏ కారణం చేత డ్రగ్స్ కేసులో ఇరికారు అంటే మాత్రం మీరు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది దీంట్లో. ఓకే, అన్ని రకాలుగా. ఒక్క విషయం నేను అడుగుతున్నాను సార్, మీరు ఇంత భయంకరంగా చెప్తున్నారు. రీసెంట్గా మనం ఒక 1 మంత్ కిందట కూడా మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. 52,000 కేజీల గంజాయి మత్తుకి సంబంధించినటువంటి పట్టుకున్నారు. గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. సార్ మీరు చెప్తున్నారు వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నారు, చట్టం చాలా బలంగా దాని మీద పనిచేస్తుందని అన్నప్పుడు, సార్ గుప్పెట్లో పట్టుకున్నది కాదు, లేకపోతే సూట్ కేసులో పెట్టుకున్నది కాదు, 52,000 అంటే దాదాపు ఇది ఎంత సార్, 25,000 కోట్లు అప్పుడు మనం మాట్లాడుకున్నది. ఇది ఎలా ఇంత భయంకరంగా, ఇంత రైట్ రాయల్గా దేశంలోకి, అది కూడా మన రాష్ట్రంలోకి వచ్చి చేరింది? అది ఎలా జరుగుతుంది మరి? అది డ్రగ్స్ కి సంబంధించి ప్లెడ్లర్స్ ఉంటారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఎక్కడెక్కడ డ్రగ్స్ అని సేకరించి, ప్లెడ్లర్స్ అంటే అమ్మేటటువంటి వాళ్ళు, సరఫరా చేసే వ్యక్తులు జనరల్ ప్లెడ్లర్స్ ఉంటాం మనం. ఓకే ఓకే, అమ్మేవాళ్ళు వేరు, అమ్మేవాళ్ళు మెయిన్ వేరే ఉంటారు. వాళ్ళని కూడా మనం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ ప్లెడ్లర్స్ అని అంటాం. ఇప్పుడు గంజాయి అనుకో, పండించే వాళ్ళు వేరే ఉంటారు. ఓకే,
ఆ పంటని తీసుకొచ్చి జనాలలో సప్లై చేసే వాళ్ళని మనం ప్లెడ్లర్స్ అంటాం. వీళ్ళే ప్రధాన పాత్ర వహిస్తారు ఎప్పుడు కూడా. మొత్తం జనానికి డ్రగ్స్ కేసులో NDPS లో ప్రధాన పాత్ర వీళ్ళదే ఉంటది. సో ఎందుకంటే ఎక్కడో ఉన్న ఒక డ్రగ్ ని, జనరల్ డ్రగ్స్ అంటే ఏంటంటే రకరకాలు, ఇప్పుడు డ్రగ్స్ అంటే మన గంజాయిని కూడా డ్రగ్స్ అంటాం, జనరల్ గా రకరకాల కెమికల్ మిక్సింగ్ కూడా డ్రగ్స్ అంటాం మనం. దాంట్లో MDMA అని చెప్పేసి, తర్వాత కొన్ని ఆయిల్స్ ఉంటాయి, తర్వాత కొన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయి కదా, వాటిని మనం జనరల్ డ్రగ్స్ అంటాం. సో ఈ డ్రగ్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని వాసన పీల్చుకునేవి ఉంటాయి, కొన్ని నాలుక మీద వేసుకునేవి ఉంటాయి, రకరకాల డ్రగ్స్ అనేవి ఉంటాయి. సో దట్ మ్యానుఫ్యాక్చరర్ అనేది సపరేట్ ఉంటారు, పెడ్లర్స్ అంటే వాళ్ళు సపరేట్ ఉంటారు. వీళ్ళే సమాజానికి పెద్ద హానికరం పెడ్లర్స్. సో ఈ మొత్తం ఎంటైర్ డ్రగ్స్ కేసులో మనం జనరల్ దళారీలు అంటాం, మనం దళారీలు లేకపోతే అమ్మకందారుడు ఏదో క్వశ్చన్, కానీ మొత్తం వ్యవస్థల తయారీ, అమ్మేటోడు, తర్వాత మన కన్స్యూమర్స్ కొనేవాడు ఉంటాడు. సో ఈ మొత్తం ఎంటర్ స్టోరీలో ఏంటంటే పెడ్లర్స్ ప్రధాన పాత్ర ఉంటుంది. అంటే సమాజాన్ని చిన్నాభిన్నం చేసి లేకపోతే యువతలకు ఎక్కించి వాళ్ళకి కావాల్సిన పనులను చేయించుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ప్లెడ్డర్స్ దొరికితే మాత్రం అది చాలా డేంజర్ వాళ్ళకైతే. ఇక వాళ్ళకి ఒక్కసారి ఈ డ్రగ్స్ కేసులో దొరికిందనుకో, దొరికినప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్లీ వాళ్ళు కనుక ప్లెడ్డర్స్ అని కనుక నిరూపించబడితే వాళ్ళకి బెయిల్ రావడం అనేది చాలా కష్టము. తర్వాత శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. అంటే మీరు ఎవరికైనా బెయిల్ తెచ్చిపించారు? ప్లెడ్లర్స్ కి ఎక్కువ ఏం, కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి మొత్తం NDPS లో ఇద్దరు వ్యక్తులే ఎక్కువ ఉంటారు. ఒకటి ప్లెడ్లర్స్, రెండోది కన్స్యూమర్ ఉంటాడు. సో ప్లెడ్లర్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. కన్స్యూమర్కి వచ్చరికి ఏంటంటే జనరల్ కన్స్యూమర్కి వచ్చరికి ఏంటంటే మనం అప్పుడప్పుడు మనం టీవీలలో చూస్తుంటాం కదా. ఇప్పుడు ఆ మధ్యకాలంలో మనకు ఒక సెన్సేషనల్ కేసు ఏమొచ్చింది అంటే కొంతమంది సినిమా తారలు డ్రగ్స్ వాడారు అని చెప్పేసి మనకు న్యూస్ వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా జనరల్ గా డ్రగ్స్ కేసు వస్తే ఎక్కువ సెలబ్రిటీస్ కే ఎక్కువ ఇది లింక్ ఉంటుంది కాబట్టి జనరల్ గా కన్స్యూమర్స్ అనేది వైడ్ రేంజ్ లో ఉంటారు, చాలా మంది ఉంటారు. ఎందుకంటే ప్లెడ్లర్స్ అనేటువంటి ఒక్కడో ఇద్దరు ఉంటారు, వీళ్ళు 100 మందికో 1000 మందికో 1,00,000 మందికో రకరకాల మార్గాల ద్వారా అమ్ముతుంటారు అనేది ఉంటది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక డ్రగ్స్ అనే దగ్గర రైడ్ కనుక జరిగితే అక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేస్తారు. ఒకటి ప్లెడ్లర్ కింద, రెండోది కన్స్యూమర్ కింద ఐడెంటిఫై చేస్తారు. సో ఎప్పుడైతే కన్స్యూమర్ కింద ఐడెంటిఫై చేస్తారో వాళ్ళకు ఒకటి ప్రాబ్లం ఏంది అంటే వాళ్ళు కన్స్యూమర్ కింద కనుక ఐడెంటిఫై చేస్తే వాళ్ళని ఏం చేస్తారు, వీడు అమ్ముతున్నాడా వాడుతున్నాడా అనేది ఫస్ట్ నిర్ధారిస్తారు. ఒకవేళ వాడుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఏంటంటే వాళ్ళు వాడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి టెస్ట్ పంపిస్తారు. బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ పంపిస్తారు. ఇక మరీ లేట్ అయితే కనుక ఇప్పుడు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ లో ఇమీడియట్లీ బయటపడుతుంది. ఒక 2 weeks లోపు ఉంటుంది. డ్రగ్స్ వాడితే 2 weeks లోపు బ్లడ్ లో కానీ యూరిన్ లో కానీ ఉంటుంది, మీకు ఆనవాళ్ళు కనిపించే అవకాశం ఉంటుంది. 2 weeks దాటితే ఎప్పుడన్నా మనం హెయిర్ నుంచి తీసుకుంటారు. హెయిర్ లో 30 days వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ మూడిట్లో నుంచి జనరల్ గా మనకు చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డప్పుడు ఒకవేళ వాళ్ళు కన్స్యూమర్ కింద నిర్ధారించబడి అనుకుందాం, కన్స్యూమర్ కింద నిర్ధారించబడ్డప్పుడు వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళు ఒప్పుకొని వాలంటరీగా ఒప్పుకొని మేము డ్రగ్స్ వాడినాము, మాకు అలవాటు ఉందో వాడినామని ఒప్పుకున్నప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని అక్కడనే జామీన్ ఇచ్చి వదిలిపెట్టడం కానీ లేదా కోర్టులో ప్రవేశపెట్టి కోర్టులో జామీన్ తీసుకుని వదిలిపెట్టడం కానీ జరుగుతుంది. కన్స్యూమర్స్ ని జామీన్ అనేటటువంటి పోలీస్ స్టేషన్ లో జరగచ్చు లేదా కోర్టులో జరగచ్చు, 2 చోట్ల జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. అది ఇమీడియట్ అయిపోతుంది. విత్ ఇన్ అవర్స్ లో పట్టుకోగానే వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసేసి శాంపిల్ తీసేసుకొని శాంపిల్స్ అందుకనేనా సార్ వీళ్ళు ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్, చిల్లు వెంటనే ఇచ్చేసి దాని అత్యుత్సాహం. నాకెందుకో ఆ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత ఆ అత్యుత్సాహం చూస్తే నాకు అనిపించింది, ఆ యాటిట్యూడ్ చూస్తేనే నాకు అనిపించింది ఖచ్చితంగా దిగల కొట్టింది దిగల కాబట్టి అంత అత్యుత్సాహం చూపించారని నాకు అప్పుడే 6th sense కొట్టింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని తీసుకున్న తర్వాత ఏంటంటే ఐదర్ పోలీస్ స్టేషన్ లో గానీ లేదా కోర్టులో గానీ వాళ్ళని జామీన్ తీసుకుని వదిలిపెట్టేస్తారు. ఎప్పుడు ఎంక్వైరీకి పిలిచినా రావాలని చెప్పేసి వాళ్ళు పూచికత్తు గానీ లేకపోతే సెక్యూరిటీ గానీ తీసుకుని వదిలిపెట్టేస్తారు. ప్రూవ్ అయింది అనుకుందాం. ఒకవేళ ప్రూవ్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే ఏంటంటే వాళ్ళని రీహాబిలేషన్ సెంటర్ గానీ లేకపోతే ఎక్కడన్నా కౌన్సిలింగ్ గానీ వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి, ఫస్ట్ టైమా సెకండ్ టైమా రెగ్యులర్ అని చూసి వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్ కానీ లేకపోతే ఏదైనా థెరపీలు ఉంటే దాని థెరపీలకు కానీ సజెషన్ చేస్తారు. గవర్నమెంట్ నిర్ధారించిన దాంట్లోకి వీళ్ళు వెళ్ళాలి కంపల్సరీ. అంతే అంటే ఇప్పుడు ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పోయి శిక్ష ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్లో వీళ్ళు వెళ్ళి కౌన్సిలింగ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉండాల్సి వస్తుంది.
ఉండి కానీ మరి కౌన్సిలింగ్ కానీ లేకపోతే థెరపీ కానీ తీసుకొని గవర్నమెంట్ చేత నిర్ధారించబడిన దాంట్లో చేసుకొని వీళ్ళు అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా, మేము రిహాబిలిటేషన్ సెంటర్ లో ఇన్ని రోజులు ఉన్నాము, ఈ థెరపీ తీసుకున్నాము, మాకు బయటపడ్డాము, మాకు ఏ రకమైన అడిక్షన్ లేదు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళని ఎఫ్ఐఆర్ నుంచి పేరు తీసేయటం కానీ లేకపోతే కొట్టేయడం జరుగుతుంది. పేరు ఏం తీసారు కానీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయరు, అంటే వదిలిపెట్టేస్తారు. కాదు సార్, ఇప్పుడు ఆ సర్టిఫికేట్ లో మేము డ్రగ్స్ తీసుకున్నాము, మేము బయటపడ్డాము అనేది అయితే మాత్రము గవర్నమెంట్ స్టాంప్ తోటి బయటకు వచ్చేసింది కదా, దాన్ని ఆ కోణంలో చూడరు కదా. ఇప్పుడు అది విక్టిమ్ అంటారు దాన్ని. ఇప్పుడు విక్టిమ్ అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టు. నేనేమంటున్నానంటే ఇది భవిష్యత్తులో సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ లాగా ఇప్పుడు మీ మీద నేను ఏదైనా భవిష్యత్తులో రివెంజ్ తీర్చుకోవాలంటే ఈ సర్టిఫికెట్ ఉపయోగపడదా? అలాగే నేను ఏదైనా కెరీర్ కి ముందుకెళ్ళాలి అని నాకు అది సామాజికంగా వాళ్ళు ఎప్పుడో పతనం అయిపోతారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి వీళ్ళు ప్రాసిక్యూషన్ లో ఒప్పుకుంటే, మేము డ్రగ్స్ తీసుకున్నామని ఒప్పుకుంటేనే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ గానీ ఆడికి గానీ పంపించేసి వాళ్ళకు ఒప్పుకోకపోతే మళ్ళీ వాళ్ళ పైన ప్రాసిక్యూషన్ జరుగుతుంది. జరిగి వాళ్ళకి శిక్ష ఇస్తారు. అప్ టు 1 year. NDPS యాక్ట్ 27 ప్రకారం 6 months కానీ 1 year కానీ వాడే డ్రగ్ బట్టి. కొన్ని డ్రగ్స్ కేమో 6 months ఉంది, కొన్ని డ్రగ్స్ కేమో 1 year ఉంది. డెఫినెట్లీ వెళ్తారు. ఒకవేళ నేను అసలు నేను డ్రగ్స్ తీసుకోలేదని వాదించి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటా అని చెప్పినప్పుడు ఆ ప్రూవ్ చేసుకునే క్రమంలో కనుక వీళ్ళు డ్రగ్స్ వారని కనుక తెలిసి కోర్టు కనుక నిర్ధారిస్తే వాళ్ళు డెఫినెట్లీ జైలుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒప్పుకొని బయటకు వచ్చారు, ఒప్పుకొని బయటకు వచ్చినా వాళ్ళకి జీవితాంతం అది నరకమే కదా. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు, అదేదంటే మీరు అందరూ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మీరేం చెప్తున్నారు ఏంటంటే, సార్ ఒక డ్రగ్ వాడిన తర్వాత నేను ఒప్పేసుకొని రిహాబిలిటేషన్ సెంటర్లకు వెళ్ళి 30 days 15 days ఉండి సర్టిఫికేట్ తీసుకొని బయటపడిపోతా అని మీరు అంటున్నారు. కానీ మీరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంటది, ఎఫ్ఐఆర్ లో ఉంటది. రేపు మీరు వీసాలు అప్లై చేసుకున్నా, జాబ్స్ అప్లై చేసుకున్నా, ఇప్పుడు మాక్సిమం ఎక్కడ కూడా మీకు క్రిమినల్ వెరిఫికేషన్ జరుగుతుంటది. జరిగినప్పుడు ఏంటంటే మీరు జాబ్స్ అప్లై చేసుకున్నా, లేకపోతే మీరు వీసాలు అప్లై చేసుకున్నా, కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకున్నా, ఇవన్నీ బయటపడుతున్నాయి. సో మోరల్ టర్పిట్యూడ్ కింద ఏంటంటే, ఒకవేళ కోర్టు మిమ్మల్ని క్షమించి వదిలేసిన మోరల్ టర్పిట్యూడ్ కింద డ్రగ్స్ కేసులో నువ్వు వాడుతున్నావు కాబట్టి ఇది మేము ఇవ్వమని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక విషయం చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు అది వాడారు అనేది ధృవీకరించి బయటకు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పక్కన ఉండడానికి కూడా భయపడే, అదే కదా ఇప్పుడు సెలబ్రిటీస్. ఇప్పుడు మనం దీన్ని ప్రధానంగా మాట్లాడితే 2 అంశాలు ఉంటాయి, ఒకటి లా, ఒకటి మోరల్. మళ్ళా మనం ఎప్పుడు మాట్లాడుకునేది లా ప్రకారం వాళ్ళు వాడినా కూడా వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి బయటపడిపోతారు ఒప్పుకుంటే. ఒప్పుకోకపోతే మోరల్ గా వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీస్ ఎందుకు భయపడతారు? ఇప్పుడు ఒక వ్యక్తి డ్రగ్స్ కేసులో ఉన్నాడు, లేకపోతే డ్రగ్స్ వాడుతున్నాడు అనేది సమాజంలో కొన్ని వేల మంది చేత వాళ్ళు అవమానించబడతారు, అపహేళన చేయబడతారు. సో వాళ్ళని జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకున్న బిజినెస్లు కానీ, లేకపోతే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ కానీ, వాళ్ళకున్న బిహేవియర్ వల్ల ఏంటంటే అది సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందుకే వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడితే కనుక ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఒప్పుకోరు. సో అందుకే డ్రగ్స్ కేసు అంటే వీళ్ళు భయపడతారు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా డ్రగ్స్ అనే పదవిని పేగనమో నాకు సంబంధం తిరుగుతుంటారు. ఇప్పుడు దీంట్లో పట్టుబడి పేర్లు బయటకు వచ్చిన వాళ్ళు ఒప్పుకున్నట్ట లేకపోతే జైలుకి వెళ్తున్నట్ట ఏమో. మనకైతే న్యూస్ అయితే అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము, ప్లస్ ప్రూవ్ అయింది అని చెప్తున్నారు. ప్రూవ్ అయిందంటే వాళ్ళ ముంగట 2 దారులు ఉంటాయి. ఒకటి డెఫినెట్లీ సరెండర్ అయిపోయి రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళి తీసుకొని కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటే మనకు NDPS యాక్ట్ 64 సెక్షన్ 64 అండ్ 64A వీటి గురించి వివరిస్తుంది. నువ్వు కనుక ఒప్పుకుంటే రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళు, నిన్ను ప్రాసిక్యూషన్ నుంచి మినహాయిస్తామని చెప్తుంది. ఒప్పుకోలేదు, నాకు సంబంధమే లేదు, అసలు తప్పు రిపోర్ట్ గిప్ రిపోర్ట్ అని, లేకపోతే రిపోర్టింగ్ ఛాలెంజ్ చేసుకుంటా, నేను డ్రగ్స్ సంబంధం లేదంటే ప్రాసిక్యూషన్ జరుగుతుంది, కోర్టులో ట్రయల్స్ జరుగుతుంది. కోర్టులో ట్రయల్స్ జరిగినప్పుడు ఒకవేళ ప్రూవ్ అయింది అనుకో, వాళ్ళు 1 year జైలుకి వెళ్ళాల్సిందే. డెఫినెట్లీ 1 year జైలుకి వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు ఏదైనా ఒకటే, ఇప్పుడు సిజర్స్ కి 2 వైపులా పదును ఒప్పుకున్నా నీకు సామాజికంగా దెబ్బ, కెరీర్ మీద దెబ్బ, ప్లస్ మీ అన్ని. ఇప్పుడు మీకు అర్థమేది, నా దగ్గర ఉన్న ఒక కేసు చెప్తా నేను. జనరల్ గా ఒక కేసులో ఒక అబ్బాయి భవిష్యత్తును కోల్పోయినట్టే కదా, చాలా అన్ని విధాలుగా, చాలా సమాజం నుంచి వెలివేయబడతారు, చాలా కోల్పోయారు. నా దగ్గర ఉన్న కేసే చెప్తున్నా. నియర్ అండ్ డియర్స్ కూడా, బంధువులు కూడా ఎవరు దగ్గరికి రాని. నా దగ్గర ఉన్న ఒక కేసే ఉంది కదా, దాంట్లో అబ్బాయి ఏం చేస్తాడు అంటే, ఉన్న కేసులో ఇట్లా కన్సూమర్ కింద గుర్తించబడిన తర్వాత హైకోర్టులో కేసేసి మనం దాన్ని స్క్వాష్ చేయించేసినాం, ఏది కన్జ్యూమర్ని. ఎందుకంటే ఒప్పుకొని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించిన తర్వాత చేసేసినాం. తర్వాత సబ్సిక్వెంట్లీ పెళ్లికి సంబంధించి ప్రపోజల్స్ వచ్చినాయి, పెళ్లి చూపులు చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఏమైంది,
అమ్మాయి నచ్చింది పాపం, మంచిగా పెళ్లికి ముందు ఒక 6 months 1 year ఉన్నారు, విపరీతమైన ప్రేమలో పడిపోయాడు. తర్వాత వాళ్ళు కొద్దిగా అమ్మాయి అంటే 2 కొద్దిగా ఉన్నత కుటుంబాలు, చాలా పెద్ద కుటుంబాలే. వీళ్ళు సబ్సిక్వెంట్లీ అమ్మాయి వాళ్ళు ఏం చేసిందంటే ఈ పెళ్లికి ముందు వీళ్ళు ఎంక్వైరీ చేయించారు. అంటే జనరల్ గా ఇప్పుడు పెద్ద కుటుంబాలలో కానీ కొద్దిగా ఉన్నత కుటుంబాలలో కానీ ఏంటంటే కొద్దిగా ఎంక్వైరీ చేపిస్తుంటారు. కాబట్టి ఆ ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైంది, ఈయనకు డ్రగ్స్ కేసు ఉందని తెలిసింది. డ్రగ్స్ కేసు ఉందని తెలవడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఆ ఒక్క కేసు ఉందని తెలవడం ద్వారా సంబంధాన్ని వదిలేసుకున్నారు. అబ్బాయి ఏమో పీకలతో ప్రేమలో ఇరకపోయాడు, తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళి రకరకాలుగా. సో ఇట్లాంటి లైఫ్ టైం అట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న పొరపాటు తెలిసి తెలవక చేసిన పొరపాటు వల్ల లైఫ్ మొత్తం కెరీర్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి లేదు, ఇప్పుడు దాని నుంచి డిప్రెషన్, అరే ఒక చిన్న పని చేయడం వల్ల అయిపోయింది కదా లైఫ్ అని, ఒక ప్రేమించిన అమ్మాయి కూడా దక్కలేకపోయింది అంటే చూడండి మీరు దాంట్లో అర్థం. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను సార్, ఇక్కడ ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో ఉన్న పిల్లలే మనకు కల్పిస్తారు, లేదా సెలబ్రిటీలు కనిపిస్తున్నారు సార్. వీళ్ళకి లోక జ్ఞానం కానీ ఒకవేళ ఈ డ్రగ్స్ వాడితే ఈ శిక్షలు పడతాయి అనేటటువంటి జ్ఞానం వీళ్ళకి ఉండదంటారా? ఉండదు అని కాదు, ఎవరికి దొరకమని కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇచ్చేది ఎవరు? చట్టం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనే విషయం. కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఎవరు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంతే. అంటే ఎవరికి దొరకము, అసలు ఇక్కడికి ఎవరు రారనుకుంటారు. కానీ ఎవరి పని వాళ్ళు, ఎస్ఓటి అని ఒక టీం ఉంటది, వాళ్ళు సమాజంలో ఏమేమి జరుగుతుంటో చూస్తారు. స్పెషల్ టీంలు ఉంటాయి, ఎన్డీపీఎస్ టీంలు ఉంటాయి, జనరల్ పోలీస్ ఉంటారు, నిఘా ఉంటది, లోకల్ ఇన్ఫార్మర్స్ ఉంటారు. దేర్ ఆర్ మన గ్రూపులలో కూడా కాల్ చేసి పలానా దగ్గర డ్రగ్స్ ఉన్నాయని చెప్పే కాంపిటేటర్స్ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీకు ఎవరైనా సరే ఈ దేశంలో పోక్సో గానీ లేకపోతే డ్రగ్స్ కేసులో గానీ 1 kilometer దూరంలో తిరగమని చెప్తాను నేను. కిలోమీటర్ ఏంటి సార్ మీరు చెప్తుంది వింటే 100 kilometerల దూరంలో ఉన్నా కూడా భయంగానే అనిపిస్తా ఉంది. బతుకు బస్ స్టాండే చెప్తాం భవిష్యత్తు లేకుండా. కాబట్టి ఈ కోర్టు ఒక్క కేసు వల్ల, డ్రగ్స్ కేసు వల్ల, వేరే కేసులు అనుకో వాళ్ళు వదిలిపెట్టేస్తారు, కొద్దిగా ఎగ్జామ్షన్ ఇస్తారు. వేరే కేసులలో ఏంటంటే ఇప్పుడు జనరల్ ఏదైనా క్రిమినల్ కేసు ఉంది, ఒక 498 ఉంది అనుకో, ఎగ్జామ్షన్ ఇస్తారు. ఎందుకంటే అది ప్రైవేట్ కేసు, భార్యాభర్తల కేసు. ఇంకా వేరే కేసులో కూడా ఎగ్జామ్షన్ ఇస్తారు. కానీ డ్రగ్స్ కేసులలో మోరల్ టర్పిట్యూడ్ కింద మొత్తం ప్రభావితం చేసేది. కాబట్టి ఆ ఒక్క ఎఫ్ఐఆర్ ఉండటం వల్ల ఆ లైఫ్ టైం అది వెంటాడుతూనే ఉంటది వాళ్ళని. పాస్పోర్ట్ దగ్గర, వీసాల దగ్గర, జాబుల దగ్గర ఇట్లా చెకింగ్ జరిగినప్పుడు కానీ. ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే, పెద్ద లోన్స్ ఇచ్చినప్పుడు కూడా పర్సన్స్ యొక్క బయోడేటా, ఇండేటా తీసేసుకుంటున్నారు. కేసులు ఉన్నాయా లేవా, ఎందుకంటే బ్యాంక్ లో రిస్క్ తీసుకోవడం లేదు పెద్ద లోన్స్ ఇచ్చేటప్పుడు. సో అట్లాంటి రిజెక్షన్ అనేవి కూడా ఉన్నాయి. మొరల్ టర్పిట్యూడ్ కింద ఏంటంటే, నీకు కండక్ట్ చక్కగా లేదు, డ్రగ్స్ కేసులు ఉన్నామని ఇరికిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కూడా చాలా, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి నేను యాజ్ పర్ ద డ్రగ్స్, నేను డ్రగ్స్ గురించే మాట్లాడుతున్నా. కాబట్టి డ్రగ్స్ గురించే మాట్లాడి నేను కూడా చాలా పబ్బులలో ఎవ్రీడే నైట్ వెళ్ళి చెకింగ్ చేయడం, ఆ భయం ఉంటది. ఇప్పుడు ఒక పోలీస్ వస్తున్నారంటే అసలు ఈ రేవ్ పార్టీ ఇక్కడ ఈయనకి రేవంత్ రెడ్డి గారికి భయపడే బెంగళూరులో పట్టుకున్నా అక్కడ ఆయన వదలలేదు చూడండి. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే, ఏ రకమైన డ్రగ్స్ కూడా మీరు అంటే చాలా మంది యువత ఏం చేస్తారంటే, ఎట్లుంటుందో టేస్ట్ చేద్దామని అలవాటు చేసుకుంటారు. జనరల్ గా దాంట్లో ఏముండదు, అది ఒక వేస్ట్ అది. సో మనం చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఏ రకమైన డ్రగ్స్ కి సంబంధించి మీరు వాడేటోళ్ళున్నా లేకపోతే వాడద్దని చెప్తున్నాం మనం డైరెక్ట్ గా. కాబట్టి అది అనవసరంగా ఒక జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దని చెప్తున్నాం. కాబట్టి మనం ఇచ్చే సజెషన్, మీరు అన్నట్టు బాధ్యత లేనటువంటి తల్లిదండ్రులకి ఇది నిజంగా మానిటరింగ్ లేదు. అంటే బాధ్యత లేకపోవడం వల్లనే కదా సార్ యూత్ లో మానిటరింగ్ లేదు. పేరెంట్స్ కి కూడా బాధ్యత లేదు. బాధ్యత ఉన్న పేరెంట్స్ ఉన్నా కూడా వినేటటువంటి సమాజం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులలో మీరు డ్రగ్స్ వాడొద్దని మనం చాలా మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఏవడైతే నాకేంటి, ఏమైతే నాకేంటి, నా జీవితం నా ఇష్టం అనంటే ఇక్కడ చట్టం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. న్యాయస్థానాలు నిజంగా ఒక పంజా గనక మీ మీద విసిరితే, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు దానికి కనుక చిక్కితే భవిష్యత్ అనేదే ఉండదు అనేది క్లియర్గా సార్ ఇక్కడ చెప్పారు. తల్లిదండ్రులకి కూడా ఇది ఒక హెచ్చరిక. మీ పిల్లలు వెళ్తున్నారు అర్ధరాత్రుల్లో, ఎంతమంది సెలబ్రిటీస్ పిల్లలు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి దొరికారో, వాళ్ళ జీవితాలు ఏమైనాయో. ఇక్కడ ఒక విషయం గమనిస్తే లాయర్ గారు,
కేసులు, ఈ డ్రగ్స్ కేసులు పట్టుబడేటప్పుడు, రైడ్ చేసేటప్పుడు పోలీసుల హడావిడి, మీడియా హడావిడి విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు చెప్పారు, నిజంగా వింటే లేచిపోయింది నాకు బుర్ర. అలాంటిది ఈ శిక్షలు పడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాని మీద అవగాహన మీడియా కానీ పోలీసులు కానీ చేయకపోవడం వల్ల కూడా యూత్ కానీ వీళ్ళందరూ అటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది, అంటే ఇక్కడ డొల్లతనం నాకు ఇక్కడ ఒకటి అదే కదా భారతదేశంలో ఉన్న మనకు లూప్ హోల్ ఏంటంటే, ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇచ్చినంత పబ్లిసిటీ, ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఇచ్చిన పబ్లిసిటీ, చట్టాల మీద అవగాహన కల్పించడం అంటే ఏంటంటే అది క్రైమ్ జరిగినప్పుడు చెప్పొద్దు. శిక్ష పడిన తర్వాత మీరు క్రైమ్ జరిగినప్పుడు ఏవైతే హెడ్లైన్స్ వేస్తారో అది క్రైమ్ లో చిన్నగా వేయాలా, హెడ్లైన్స్ శిక్ష పడేప్పుడు పెద్దగా వేయాలా. రోజుకు కొన్ని వందల న్యాయస్థానాలు, వేల న్యాయస్థానాలు కొన్ని వేల మందికి శిక్షలు వేస్తుంటాయి, జైలుకు పోతుంటారు, కానీ అది ఎక్కడ కూడా పబ్లిష్ చేయబడదు. అంటే చెయ్యరు, ఎందుకో ఇంట్రెస్ట్ నేరం మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది, కానీ దానికి పడే శిక్షలు గనక ఏం పడతాయో గనక మీరు మీడియాలో కానీ లేకపోతే ఇంకా పేపర్లో కానీ కనుక గట్టిగా రాయగలిగితే, ఓహో ఈ శిక్ష పడుతుందా, ఈ శిక్ష పడుతుందా, ఈ శిక్ష పడుతుందా అవుతారు. ఎట్లా మనం అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, నేరం జరిగినప్పటికంటే ఎక్కువ శిక్ష పడ్డప్పుడు రాయమని చెప్తాం మనం. ఇప్పుడు ల్యాండ్ మార్క్ కేసులో ఉరిశిక్ష పడ్డప్పుడు పెద్దది భారతదేశంలో కేసులు తప్ప, ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి ఎవరినో చంపిండు అనుకుందాం, అతనికి జీవిత కారాగార శిక్ష ఇస్తున్నారు. మరి ఒక వ్యక్తిని చంపినప్పుడు ఇచ్చినంత పబ్లిసిటీ ఆ వ్యక్తికి జీవిత కారాగార శిక్ష పడ్డప్పుడు అది ఎక్కడో చిన్న ఇంత క్రైమ్ న్యూస్ లో ఎక్కడో గింత వస్తుంది ఫలానా కోర్టు, అదే పెద్ద అక్షరాలతో వేసేస్తే అది పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది కదా. అత్యాచారాలు జరిగినప్పుడు కూడా ఇంత తాటికే అంత వేస్తారు, కానీ శిక్షలు ఎక్కడో ఒక చోట వేస్తారు. 3 ఏళ్ళు జైలు శిక్ష పడింది, 5 ఏళ్ళు జైలు శిక్ష పడింది. మీరు అన్నట్టు శిక్ష పడ్డప్పుడు గనక మీరు హెడ్లైన్స్ లో పెట్టగలిగితే క్రైమ్ రేట్ చాలా తగ్గే అవకాశం ఉంటది. ఎందుకంటే శిక్షల మీద అవగాహన పోవాలా. శిక్షల మీద అవగాహన పోవటం కంటే మనకి ఏం జరుగుతున్నది, క్రైమ్ మీద అవగాహన పెరుగుతుంది. క్రైమ్ ఎలా జరిగిందో 25 నిమిషాలు విశ్లేషిస్తారు, చెప్పరు సార్, జైలుకి వెళ్ళాడు, కథ సమాప్తం. ఇదే జరుగుతుంది. రియల్లీ విచారించదగ్గ విషయం. ఫ్రెండ్స్ చూశారు కదా, తల్లిదండ్రులకి ముఖ్యంగా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అలాగే ఎవరైతే ఈ పంథాలో ఉన్నారో ఇలాంటివన్నీ కూడా మనిషి జీవన శైలికి నిజంగా వ్యతిరేకం. ఎవ్వరూ కూడా ప్రకృతికి విరుద్ధంగా మాత్రం వికృతమైనటువంటి అలవాట్ల జోలికి, చేష్టల జోలికి పోవద్దు. పోతే జీవితాన్నే నాశనం లాస్ చేసుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్స్ చాలా ఉంటాయి. లాయర్ గారు చాలా దీని గురించి చాలా బాగా మనకి వివరించడం జరిగింది. ఎవరైనా మీ పిల్లలు ఇలాంటి ఇష్యూస్లో ఉంటే వెంటనే వాళ్ళని రీహాబిటేషన్కి తీసుకొని వెళ్ళండి. ఇలాంటి విషయాల్లో ఒకవేళ దాంట్లో ఉంటే బయటికి రావాలి అనుకుంటే, మీకు ఎవరికైనా సరే మీ సలహాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.